పిఎస్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సెప్టెంబర్ మొదటి వారంలో అనకాపల్లికి గోదావరి జలాలు. అనకాపల్లి తర్వాత విశాఖకు తరలింపు. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతం. జలాల సరఫరా ప్రణాళిక వేగవంతం చేస్తామన్న చంద్రబాబు. రేవంత్ అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ సాధారణమేనన్న రామచంద్రరావు. విదేశీ పర్యటనలకు కేంద్ర అనుమతి సాధారణ ప్రక్రియ. రేవంత్ పర్యటనపై అనవసర రాజకీయాలు వద్దన్న వ్యాఖ్య. గతంలోనూ సీఎంల విదేశీ పర్యటనలకు అనుమతులు ఆగాయన్న రామచంద్రరావు. తాడిపత్రలో తనని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్న కేతిరెడ్డి. జేసీ ప్రభాకర్ పై కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శలు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు. ఎలాంటి ఆరోపణలకైనా చట్టపరంగా ఎదుర్కొంటారన్న కేతిరెడ్డి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులు పనిచేయడం లేదన్న శ్రీనివాస్ గౌడ్. ఉద్యోగుల జీతాల నుంచి కోతలు. హెల్త్ కార్డులు మాత్రం పనిచేయవా? హెల్త్ కార్డుల నిధులపై ప్రభుత్వం లెక్కలు చెప్పాలన్న శ్రీనివాస్ గౌడ్. ఉద్యోగుల ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం. పేదల సొంతింటి కల కోసం 1000 ఇళ్ల నిర్మాణమన్న బొమ్మ మహేష్. నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున మంజూరు. పేద కుటుంబాలకు సొంత ఇళ్లు అందించడమే లక్ష్యం. 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి చర్యలు. సెప్టెంబర్ మొదటి వారంలో అనకాపల్లికి గోదావరి జలాలను తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అనంతరం గోదావరి నీటిని విశాఖపట్నానికి కూడా తీసుకువెళ్లేందుకు చర్యలు చేపడతామన్నారు. కె కోటపాడు మండలం ఏ కోడూరు గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాంత అభివృద్ధిపై మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు చేసేవారిపై ఆయన విమర్శలు చేశారు. గోదావరి జలాలు అనకాపల్లి, విశాఖ ప్రాంతాలకు చేరితే తాగునీటి సమస్యలు తగ్గడంతో పాటు పారిశ్రామిక, పట్టణ అభివృద్ధికి కూడా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ప్రాంతానికి కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఉత్తరాంధ్రలో మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. నీటి వనరుల వినియోగం, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలను సమన్వయం చేసుకుంటూ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. డిస్పోజ్ చేస్తాం. ఇంకో పక్క నేను ఈ సందర్భంగా ఒకటే మీ అందరికీ పిలిపిస్తున్నా. ఓడిఎఫ్ మోడల్. ఓడిఎఫ్ అనగానే ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి ఇంటి దగ్గర ఉండాలి, ఆఫీసుల్లో ఉండాలి, పబ్లిక్ ప్లేసుల్లో ఉండాలి. మరుగుకు మాత్రం ఎక్కడా బయట పోకుండా బాధ్యతగా మనందరం మరుగుదొడ్లు ఉపయోగించుకోవాలి. ఇంకో పక్క మీరు చూస్తే సేఫ్ టెక్నాలజీ ఉండాలి. మరుగుదొడ్లు కూడా ఏదంటే అది కట్టేసి అక్కడి నుంచి వాసన కానీ ఇవన్నీ వస్తే చాలా సమస్యలు వస్తాయి. రెండవది 100% డోర్ టు డోర్ తడి చెత్త, పొడి చెత్త కలెక్ట్ చేయాలి. ఇంకో పక్క వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్గా కన్వర్ట్ చేయడం. ఇంకో పక్క మీరు చూస్తే సర్క్యులర్ ఎకానమీలో ఇవన్నీ కూడా రీసైకిల్ చేయడం. మనకు ఒక పక్కన చూస్తే నేను ఇక్కడికి వచ్చాను. ఈ మాడుగుల నియోజకవర్గం చూస్తే ఎక్కడ చూసినా చెట్లుంటే నా మనసు ఆహ్లాదకరంగా ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను లెక్కలు కూడా చూశాను. ఆ లెక్కలు చూస్తే దేశంలో కంటే పొల్యూషన్ తక్కువ ఉండే ప్రాంతం మన మాడుగుల నియోజకవర్గం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పొల్యూషన్ రావడానికి చాలా సమస్యలుంటాయి. కరెంటు కానీ మనం మామూలు కరెంటు వాడినా కొంత పొల్యూషన్ వస్తుంది. వాహనాలు వాడితే కొంత పొల్యూషన్ వస్తుంది. ఇంకో పక్కన మీరు చూస్తే కుకింగ్లో కూడా మీరు కట్టెల పొయ్యిలు చేస్తే పొల్యూషన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈరోజు నేను ఆలోచించేది ఒకటి, మీ ఇంటి పైన మీరు ఊహించుండరు. సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే ₹1 ఖర్చు లేదు. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వమే ఫ్రీగా పెట్టిస్తున్నాం. రైతులకు ప్రభుత్వమే పంప్ సెట్లకి ఫ్రీగా కుస్తుంలో మేమే ఖర్చు పెట్టి సోలార్ పెట్టిస్తాం. ఇంకో పక్క బీసీలకు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. 3 మెగావాట్ల వరకు మీరు కిలోవాట్ల వరకు మీరు పెట్టుకుంటే ₹98,000 సబ్సిడీ ఇస్తాం. ఇది పెట్టుకొని మీరు ఆటోమేటిక్గా
మీకు సర్ప్లస్ అయితే డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు, మీకు అవసరమైతే మళ్ళా కరెంటు తీసుకోవచ్చు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మా ఆడబిడ్డలకి, మీకోసం నేను ఒకటి ఆలోచించాను. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాను. మీరు గ్యాస్ తీసుకున్నప్పుడంతా ఇచ్చాను. రాబోయే రోజుల్లో దానికి సంబంధం లేకుండా 3 గ్యాస్ సిలిండర్లకు ఎంత డబ్బులు ఇవ్వాలనో ఆ డబ్బులు 4 నెలలకు ఒకసారి మీ అకౌంట్లో వేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ తెలియజేస్తున్నా. మీరు ఒక పని చేయండి, ఇంటి పైన సోలార్ పెట్టుకోండి, స్టవ్లు పెట్టుకోండి, ఇండక్షన్ స్టవ్లు పెట్టుకోండి. అప్పుడు గ్యాస్ కూడా అవసరం లేదు. 5 నిమిషాల్లోనే వంట కూడా ఈజీగా. తాడిపత్రిలో తనను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులను, సొంత పార్టీ నేతలను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారని విమర్శించారు. తాడిపత్రిలో రాజకీయంగా తనను ఎదుర్కొనేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తనపై ఎలాంటి ఆరోపణలు చేసినా తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టీడీపీ నేతలతో కలిసి ఏర్పాటు చేసి తనపై విచారణ జరిపించినా తాను కట్టుబడి ఉంటారని సవాల్ చేశారు. డబ్బు ఇయ్యొద్దని చెప్తాడేమో అనే భయం. ఏంటి కానీ మీరు లాండ్ ఆర్డర్ కాపాడలేకున్నారు? ఇంత వ్యవస్థ పెట్టుకొని లాండ్ ఆర్డర్ ఏంటి కాపాడుతుంది? లాండ్ ఆర్డర్ నాగుండానే వస్తుంది. ఏమన్నా ఎవరు గుండా వస్తుంది మీకు అందరికీ తెలుసు, అధికారులకు కూడా తెలుసు. కానీ దానిపైన చర్యలు అంటూ ఏముండవు. జీరో. పద్దన్నే మాకు రావడం, ఓ నోటీస్ ఇవ్వడం. మీరు 100 మంది వెళుతుంటే పోలీసు ఉద్యోగాలు చేయనీయకోకుండా మీరు తోచుకొని పోయినారు, అందువల్ల మీ మీద కేసులు పెడతాండాం అని కేసులు పెట్టడం. నేను పోరాడి కేసులు పెట్టించుకుంటాడా? ప్రభాకర్ రెడ్డి మాదిరి దొంగతనాలు చేసి, దోపిడీలు చేసి, రౌడీజం చేసింటే కేసులు లేవు. అతను చేసిండే 95 కేసులు కూడా లారీ బస్సులు కేసులు. అవన్నీ ప్రతి ఒక్కరికి ఎవడన్నా రాని తెలుగుదేశం నాయకుడు వాళ్ళ ఇంటికి తండ్రి కొడుకు శిరోవారు కూర్చోవడం, వాళ్ళ బాధలు చెప్పడం, ఏడ్చడం. మా వాళ్ళు, మా పార్టీ వాళ్ళు ఎవరైనా చెప్తే బుక్కులు పంపించారు ఇంటి దగ్గరికి. ఆ బుక్లో కూడా దానికి కౌంటర్ రాయి. నా మీద ఇన్ని కేసులు పెట్టినప్పుడు ఏ కేసులు పెట్టినారు, ఏంటికి పెట్టినారని రాయి. ఏంటికి కానీ రాయవు. నీకు ఫేవర్గా ఉంటే రాస్తావు, నెగిటివ్ ఉంటే రావు. మా వాళ్ళు ఎవరన్నా గురించి నాకు సపోర్ట్ చేసి మాట్లాడితే మీ ఇంటికాడికి వచ్చి ధర్నా చేస్తా, మీ ఇంటికి ఎందుకు వస్తా అని చెప్తావు. ఏమి అంత సులభంగా ఉంటుందే? మా వాళ్ళు కూడా లీడర్లే, నీకన్నా బాగున్నారు. నువ్వు నిన్న ఈ పొద్దు ఏదో మీ నాయన మీ తాతల పేర్లు చెప్పి బతుకుతాడేమో. వాళ్ళు, వాళ్ళ నాయనగారు, వాళ్ళ తాతగారు పెద్ద భూస్వాములే. మీ జేసీ వాళ్ళదంతా కూడా 30 ఎకరాలు లేదు మీ ఊర్లో. మీరు తాడిపత్రికి వచ్చినప్పుడు మీ బతుకు అది. ఈడ మా పార్టీలో ఉన్న వాళ్ళంతా మంచిగా ఉన్నోళ్ళే, సక్రమంగా ఉన్నోళ్ళే. అందరినీ బ్లాక్మెయిల్ చేసుకొని బతుకుతున్నారు. అధికారులను బ్లాక్మెయిల్ చేస్తావు, పోలీసులను బ్లాక్మెయిల్ చేస్తావు, పొలిటీషియన్లు బ్లాక్మెయిల్ చేస్తారు, నీ పార్టీలో బ్లాక్మెయిల్ చేస్తావు. అందువల్ల నీ బతుకు ఇట్లా తేలింది. నేను ఒకటే చెప్తాడా, ఇంతవరకు కమిటీ గురించి కూడా చెప్పిన. కేశవన్నకు కానీ, కాళ శ్రీనివాసులకు, టీజీ భరత్, శ్రీనివాసులు గారికి, మీరు అందరూ కలిసి దీనిపైన మీరు మీ సీఎం గారిని అడిగో, లేకపోతే నా మీద అబండాలు వేస్తున్నటువంటి తాడిపత్రి ఎమ్మెల్యేని అడుగో, మీరు కమిటీ వేయండి. ఆ కమిటీలో మీరు ఏ నిర్ణయించినా కూడా నేను దానికి కట్టుబడి ఉంటా. దానికి మీ ఎమ్మెల్యే తండ్రి కట్టుబడి ఉంటాడో లేదో ఒకసారి ఆలోచించండి. ఇంకోటి అంతేకాదు, లిక్కర్ గురించి మాట్లాడుతున్నాడు. లిక్కర్లో అతని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్పందించారు. విదేశీ పర్యటనలకు కేంద్రం నుంచి అనుమతి తీసుకోవడం సాధారణ ప్రక్రియలో భాగమని తెలిపారు. విదేశాంగ శాఖ నిబంధనల ప్రకారమే అనుమతుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్కు విదేశీ పర్యటనకు ఇలాంటి అనుమతి నిరాకరణ జరిగిందని గుర్తు చేశారు. కాబట్టి ప్రస్తుతం రేవంత్ రెడ్డి పర్యటనకు అనుమతి రాకపోవడాన్ని రాజకీయ వివాదంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. విదేశీ పర్యటనలకు సంబంధించిన భద్రత, దౌత్యపరమైన అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. For some issue must have been taken up
by the MEA, and perhaps that was the reason his visit was cancelled, and he was denied permission. And it is not unusual. It's earlier also in 2012, when the Tarun Gogai, the Assam CM, when UPA was in the ruling in the center, he was denied permission by his own government, UPA government. And that also happened. And subsequently in Jharkhand also, when Arjun Munda wanted to visit Thailand, so he was also stopped like that. And these people, Congress people, they have stopped the visa of Narendra Modi ji when he wanted to visit USA. So it is Congress who play all vendetta. Bharatiya Janata Party, government, or central government, or MEA, it is only a routine procedure. And from some information that this MEA, but otherwise, why only Revanth Reddy will be stopped? His other teams were allowed to go. They were allowed to, even they were free to sign agreements and other things. So therefore, stopping of CM, Sri Revanth Reddy ji by MEA is only a procedural issue and mandatory consideration of certain protocols, and not because of any political vendetta. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయని బీఆర్ఎస్ నాయకుడు దేవి ప్రసాద్ ఆరోపించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి లేదని, కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉద్యోగులు డిఏల పెండింగ్ లో ఉన్నాయని విమర్శించారు. ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ ఉద్యోగులు సభ నిర్వహించుకోవాలని కోరితే పోలీసుల అనుమతి ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు. సిపిఎస్ ఉద్యోగులు దేశద్రోహులు కాదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతున్న సుమారు 70,000 మంది పోలీస్ కానిస్టేబుల్ కూడా సిపిఎస్ ఉద్యోగులేనని గుర్తు చేశారు. టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేయడం సరికాదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ సభలకు అనేక అనుమతులిచ్చామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ సమస్య పరిష్కారం కోసమైనా హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దక్కింది అనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. పిఆర్సీ ఉండేదా 5 ఏళ్లకు గడువు, మీరు కమిటీ రిపోర్ట్ ఇవ్వడానికే 3 ఏళ్ల గడువు తీసుకుంటే మరి పిఆర్సీ ఎప్పుడు అమలు అవుతుంది, ఎప్పుడు ఇస్తారు? ఈ విషయాలన్నీ కూడా మేము చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం. రెండవది, సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన మీరు హామీ ఇచ్చారు. సిపిఎస్ కనీసం సిపిఎస్ ఉద్యోగులు సభ పెట్టుకుంటామంటే పోలీసుల పర్మిషన్ లేదు. ఇలా తెలంగాణ ఎట్లయిపోయిందంటే ఒక మినీ ఎమర్జెన్సీగా మారిపోయింది. సంగ్రామ సభ పెడితే బీఆర్ఎస్ పక్షాన నిరుద్యోగ సంగ్రామ సభ పెడితే అనుమతి ఇవ్వరు, కోర్టుకు పోయి తెచ్చుకోవాలి. ఇందిరా పార్క్ దగ్గర సభ పెడితే కోర్టుకు పోయి తెచ్చుకోవాలి. ఈ ఉద్యోగుల సభ పెడతాము ఎల్బీ స్టేడియంలాని వాళ్ళు సిపిఎస్ ఉద్యోగులు తిరిగితే మీరు పర్మిషన్ ఇవ్వరా? ఏమైనా దేశద్రోహులా సిపిఎస్ ఉద్యోగులు? 70-80 వేల మంది కానిస్టేబుల్ ఇవాళ శాంతి భద్రతలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళే ఇవాళ సిపిఎస్ మెంబర్లుగా ఉన్నారనేటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఇవాళ 3 లక్షల మంది ఉద్యోగులు సిపిఎస్ ఉద్యోగులు ఉంటే మీరు మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళకి హామీ ఇచ్చి 3 ఏళ్ళు అయింది, ఇవ్వరు, దాన్ని పట్టించుకోరు, ఇప్పటి వరకు కమిటీ అయ్యారు. కనీసం సభ పెట్టుకొని ప్రజల దృష్టికి తీసుకొద్దామని సభ పెడితే కూడా మీరు కోర్టుకు పోయేదాకా పర్మిషన్ ఇవ్వరా? ఇది ఎమర్జెన్సీ విధించరా? రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారా? పోలీసు రాజ్యంగా మార్చేస్తున్నారా? గా సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రికి పోతామంటే మా శ్రీనివాస్ యాదవ్ గారిని, మా శ్రీనివాస్ గౌడ్ని, మా హరీష్ రావు గారిని ఇంటికళ్ళే కాలు బయటకు పెట్టకముందే అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఆసుపత్రులు చూడొద్దు, ప్రజలకు చెప్పొద్దు, చివరికి ఉద్యోగులకు సంబంధించిన సభల మీద కూడా ఇదేం నిషేధం? ఇంత దుర్మార్గమైనటువంటి చరిత్ర తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చినాక కూడా ఉద్యోగులు సభలు పెడతా అంటే ఎవరు ఏ ప్రభుత్వాలు అడ్డుకోలే. సరూర్ నగర్ లో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండమైన ఉద్యోగుల సభ జరిగింది. దానికేం కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకోలే. కేసీఆర్ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, ఉద్యోగులు సభ పెట్టుకున్నారు. వాళ్ళ డిమాండ్లు చెప్పుకుంటారు, రేపు కూడా చెప్పుకుంటారు. ఎల్బీ నగర్ లో వాళ్ళు 23 జిల్లాలు తిరిగి రేపు వస్తున్నారు ఇక్కడికి. సభకు పర్మిషన్ లేదని హైకోర్టుకు ఇవాళ హైకోర్టు తట్టాల్సి వచ్చింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా హైకోర్టును తట్టాలి. పెన్షనర్లకు బకాయిలు కావాలంటే హైకోర్టు తట్టాలి.
న్యాయం కావాలంటే హైకోర్టు దగ్గరకు పోవాలి. ఇక కోర్టులు తప్ప ఇంకా ఈ ప్రభుత్వం అసలు పనే చేస్తలేదు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. భారతదేశంలో ఒకప్పుడు పత్రికా ఎడిటర్ పదవికి ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉండేదని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. పత్రికలు ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషించేవన్నారు. ప్రముఖ పత్రికా యజమాని రామ్నాథ్ గోయంకా వంటి వారు తమ పత్రికల ద్వారా ప్రభుత్వాలను, ప్రధానమంత్రులను సైతం ప్రశ్నించారని కొనియాడారు. అప్పట్లో ఎడిటర్లు కేవలం వార్తలను ప్రచురించడానికే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో జరిగే చర్చలను ప్రభావితం చేసే స్థాయిలో ఉండేవని వివరించారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛకు, సంపాదకుల పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రజల ముందుకు తీసుకురావడంలో పత్రికలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వాలను ప్రశ్నించడం, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం మీడియా ప్రధాన బాధ్యతలో ఒకటని తెలిపారు. Could take on governments and prime ministers through the power of his newspaper. There was a time when the office of the editor itself carried extraordinary weight in India. One distinguished editor famously described his position as the second most important job in the country. Perhaps that contained a little journalistic modesty. But the remarkable thing is that people understood what he meant. An editor could influence the national conversation. A proprietor like Ramnath Goenka, just now, Sri N. Ramji also mentioned about the incident. I would like to. బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తొలి సమావేశం నిర్వహించారు. 65 మంది సభ్యులతో కొత్తగా ఏర్పాటైన జాతీయ బృందంతో జరిగిన సమావేశంలో 2027 అసెంబ్లీ ఎన్నికలు, 29 లోక్సభ ఎన్నికల సన్నాహాలపై ప్రధానంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలతో సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై పార్టీ తరపున పోరాటం చేయడం వంటి అంశాలపై నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా బీజేపీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించడంపై చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా సమావేశంలో చర్చించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులు పనిచేయడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. హెల్త్ కార్డుల కోసం ఉద్యోగుల జీతాల నుంచి 3 నెలలుగా కోతలు విధిస్తున్నారని తెలిపారు. ఉద్యోగుల జీతాల నుంచి ఎంత మొత్తాన్ని కోత విధిస్తే అంతే మొత్తాన్ని హెల్త్ కేర్ ట్రస్ట్ లో జమ చేస్తామని ప్రభుత్వం గతంలో చెప్పిందని గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత మొత్తాన్ని ట్రస్ట్ లో జమ చేసిందో, ఎక్కడ జమ చేసిందో పూర్తి నివేదికను బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు తమకు ప్రభుత్వం నుంచి కొత్త మార్గదర్శకాలు అందలేదని, గత బకాయిలు కూడా చెల్లించలేదని చెబుతున్నారన్నారు. దీంతో ఉద్యోగులు వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు హెల్త్ కార్డులపై స్పష్టమైన నిబంధనలు జారీ చేయాలని కోరారు. మరి 3 నెలల నుంచి ఎంత జీతం కట్ అవుతుందో అంత అమౌంట్ గవర్నమెంట్ కూడా యాడ్ చేసి ట్రస్ట్ బోర్డులో పెడతామన్నారు. ఎంత పెట్టిండ్రు, ఎక్కడ పెట్టిండ్రు, ఆ వెబ్సైట్ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా, జమ అయిందా లేదని. మరి జమ అయితే హెల్త్ కార్డ్స్ ఎందుకు ఇస్తలేరు, హాస్పిటల్ ఎందుకు పట్టించుకుంటలేదు. మీరు ట్రస్ట్ ఏర్పాటు అయిపోయింది, మాకు సంబంధం లేదని అనుకుంటుండొచ్చు. ట్రస్ట్ ఏర్పాటైనా మీదే బాధ్యత, ప్రభుత్వాందే బాధ్యత. ఇప్పటి వరకు హెల్త్ కార్డ్స్ ఇవ్వలేదు. హాస్పిటల్కి వెళ్తే ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెళ్తే ఈహెచ్ఎస్ లేదు, వెళ్ళగొడుతున్నారు. మరి ఏ హాస్పిటల్కి మీరు కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, హెల్త్ కార్డ్స్ ఇవ్వలేదు. జర్నలిస్టులకు ఇస్తామన్నారు, ఉద్యోగులకు ఇస్తామన్నారు, రిటైర్డ్ ఉద్యోగులు అన్నారు. ఎక్కడ పోయినాయి అవి? 3 నెలల నుంచి డబ్బులు ముక్కు పిండి వసూలు చేస్తున్నప్పుడు
మరి ప్రభుత్వానికి బాధ్యతనా కాదా? చీఫ్ సెక్రటరీ దీని చైర్మన్, ఆరోగ్యశ్రీ CEO, వీళ్ళందరూ ఏం చేస్తున్నట్ల? ప్రభుత్వం ఏం చేస్తున్నట్ల? ఒక్కరికి ప్రాణహాని కలిగినా ప్రభుత్వాందే బాధ్యత. ఆరోగ్యం అందక ఏదైనా కూడా ఈ 3 నెలల్లో ఏ ఉద్యోగి అయితే, ఏ రిటైర్డ్ ఉద్యోగి అయితే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడం, ఆ డబ్బులు వెంటనే చెల్లించాలి. ఫీజు ఆ అమౌంట్ రియంబర్స్మెంట్ చేయాలి ఇమ్మీడియట్గా. వెంటనే హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి. హాస్పిటల్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. రిటైర్డ్ ఉద్యోగులకు అదనంగా 2,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామన్నారు. ఎవరికి ఇచ్చిండ్రు? చూపించండి, లిస్టు పెట్టండి. గుంపుల గోవిందలాగా ఉందంతా. వేసేసినామంటే ఎవరికో వచ్చింటుంది అనుకుంటున్నారేమో. 2,000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తుంటే అదనపు డబ్బులు ఏ ఉద్యోగులకు పోయినా మీరు ఒక లిస్టు పెట్టండి, వెబ్సైట్లో పెట్టండి. నెలకు 2,000 కోట్లు ఇగో ఇళ్ళకి పోయినామని. ఎక్కడ లేదు, అంత ఉట్టిదే, మోసం. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ లేవు, వైద్యం లేదు, కార్డు లేవు, ఏది లేదు. ఈ దేశంలో అత్యధికంగా డిఏలు పెండింగ్ ఉన్నది ఇక్కడనే. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ రాజాం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలి రాజేష్ ఆరోపించారు. డిఎస్సీలో అక్రమాలకు సంబంధించిన ఆధారాలు బయటకొచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఉపాధ్యాయ పోస్టుల కోసం బేరసారాలు జరిగినట్లు ఆడియోలు, వీడియోలు వెలుగులోకొచ్చినా అరెస్టులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పరీక్ష రాయకుండానే 372 మంది టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపిస్తూ బాధ్యులపై విచారణ ఎందుకు జరగడం లేదని నిలదీశారు. మెరిట్ లిస్ట్ మారిందని, అర్హత ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కలేదని ఆరోపించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ వచ్చిన అంశంపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇప్పుడు గ్రూప్ 1 అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. ఇది అసలు సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని ఆరోపించారు. 900 పోస్టులు తీశారు ఏపీపీఎస్సీ ద్వారా. ఆ పోస్టులు అవకతవకలు జరిగాయని ఇప్పుడు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. సరే, మీరు ఇప్పుడు మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా మేము ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాము. మేము తీసిన ఏపీపీఎస్సీ ఉద్యోగాల్లో అక్రమాలు జరిగాయా లేదనేది మేము సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధం. మీరు ఇప్పుడు తీసినటువంటి డిఎస్సిలో అక్రమాలు జరిగాయా లేదా అని చెప్పడానికి సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధమా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. రెండవది, ఏదైతే స్పోర్ట్స్ కోటా అంటూ ఉదరగొట్టారో ఆ స్పోర్ట్స్ కోటాలో ఎవరికి గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ బహుశా ఆడడం రాదు, పక్కన పెడితే బహుశా ఎప్పుడు చూసి కూడా ఉండరు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు భజన చేస్తూ మీ చుట్టూ తిరిగిన వాళ్ళు లేదా డబ్బులు మీకు అడ్డదారుల్లో ఇచ్చిన వాళ్ళే ఈరోజు స్పోర్ట్స్ కోటాలో టీచర్స్ అయ్యారు. మరీ విడ్డూరంగా వాళ్ళు స్పోర్ట్స్ టీచర్స్ పీఈటీలే కాకుండా వాళ్ళు మామూలు సబ్జెక్టులు కూడా చెప్పడానికి అర్హులుగా మీరు ప్రకటించడం మరింత విడ్డూరంగా ఉంది. ఇందులో అవకతవకలు జరిగాయా లేదా అనేది మీ మనస్సాక్షికి తెలుసు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే అది మొత్తం బట్టబయలయ్యే పరిస్థితి ఈరోజు ఉంది. మూడవది, ఏదైతే ఈ 372 పోస్టులు ఎలా తీసుకున్నారు అని మీరు అడిగితే పివి సింధు గారిని తీసుకొచ్చారు. ఆమె భారతదేశం గర్వించదగ్గ ఒక క్రీడాకారిణి. ఆమెతో 372 మందిని పోల్చి అసలు ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్కి సంబంధం లేకుండా మీరు అడ్డగోలుగా తీసుకొని వాళ్ళని మరలా ఆవిడతో పోల్చడం అనేది నిజంగా అది దేశ ఖ్యాతికి, ముఖ్యంగా క్రీడా రంగం తలదించుకునేలా ఈరోజు ఉంది. ఆ రోజు జగన్ గారు 1,30,000 పోస్టులను పారదర్శకంగా తీశారు. ఏదైతే ఇప్పుడు సచివాలయం ఉద్యోగులు ఉన్నారో వారందరి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఎవరైనా సరే అడ్డగోలుగా వచ్చారా లేదనేది ఒకసారి మీకే అర్థమవుతుంది. చివరిగా ఒకటి చెప్తున్నాం, ఫస్ట్ ర్యాంకర్కి వచ్చిన వాళ్ళకి కూడా మీరు ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారని అంటే ఎక్కడ మీ భాగవతం బట్టబయలవుతుందని ఈరోజు మీరు ఈ డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావడం ఇదంతా కూడా ప్రజలంతా గమనిస్తున్నారని మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వాళ్ళ తనయుడిని, ఇది నా పర్సనల్, వాళ్ళ తనయుడిని కనీసం రూమ్లోకి తీసుకెళ్ళి నాయన ఇలాంటివి చేయొద్దు, దానివలన మనకి కానీ పార్టీకి కానీ చెడ్డ పేరు వస్తుందని మీరు చెప్తే బాగుంటుందేమోనని నా పర్సనల్ ఒక ఒపీనియన్ మీకు చెప్తున్నాను. మేమైతే ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క డిఎస్సిలో ఏదైతే అక్రమాలు జరిగాయో ఇప్పుడు మీరు దాన్ని దాటవేసినా సరే 2029లో మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళందరినీ కూడాను కోర్టు మెట్లు ఎక్కిస్తాం.
నిజంగా అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడాను మా పోరాటం ఆగదని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పేదవాళ్ల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గత 2.5 ఏళ్లలో నియోజకవర్గానికి సుమారు 3,500 ఇళ్ల చొప్పున ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మొత్తం దాదాపు 4.5 లక్షల ఇళ్లను పేదలకు అందించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు గృహ వసతి కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సహాయం అందిస్తున్నామన్నారు. పేద కుటుంబాలు గౌరవంగా జీవించేందుకు సొంత ఇల్లు ఎంతో అవసరమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ నిర్మాణ కార్యక్రమాల ద్వారా వేలాది కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోందన్నారు. పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం నమ్ముకున్నటువంటి ప్రజా పాలనటువంటి ప్రభుత్వం. ఆనాడు రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి ప్రతి మాటని ఇవాళ నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ దాదాపు 4.5 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాలు ఇచ్చినామంటే మాకున్నటువంటి పేదల పట్ల బాధ్యతని గుర్తెరిగి మీ అందరి కళని స్వాకారం చేస్తున్న తరుణం. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు దాదాపుగా ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 కాకుండా మరికొంత కోటాన్ ఇచ్చినటువంటి సందర్భంలో రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా అత్యధిక ఇల్లు పొందినటువంటి జిల్లాగా ఉంది అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ మహానగరంలో ఏ రకంగా అయితే భూమి జాగాలేని పరిస్థితిలో హైట్ రేస్ టవర్స్ కట్టి ఇల్లిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నామో అది నిజామాబాద్లో కూడా కట్టి కనీసం 8 ఫ్లోర్లు కట్టి వీలైనంత మంది ఎక్కువ మందికి ఇల్లిచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నది. ఇవాళ ఇల్లు అందుకుంటున్నటువంటి మా సోదర సోదరి మనందరూ కూడా మనస్ఫూర్తి అభినందనలు. అమ్మలు అక్కలందరి విజ్ఞప్తి, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టే ప్రభుత్వం రాగానే సన్న బియ్యం ఇస్తా ఉంది. మీరు కోరే ప్రభుత్వం కాబట్టే ఇందిరమ్మ పేరిట ఇల్లు ఇస్తా ఉంది. మీ శ్రేయస్సు కోరే ప్రభుత్వం కాబట్టే 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఉచితంగా కరెంట్ ఇస్తా ఉంది. మహిళా సోదరి మనందరూ కూడా స్వేచ్ఛగా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసిన అవకాశం ఇచ్చింది. కృష్ణా జిల్లా గుడివాడలో పద్మవిభూషణ్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు కొడాలి నాని పాల్గొన్నారు. చిరంజీవి అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి మెగాస్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ సినీ రంగంలో చిరంజీవి ఎందరికో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. సినీ పరిశ్రమలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు తన ప్రతిభ, క్రమశిక్షణ, సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది యువత సినీ రంగంలోకి వచ్చి ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నారు. చిరంజీవి నూతన చిత్రం కాంతా టైటిల్ లాంచ్ జరిగిందని, ఆ సినిమా కూడా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆయన కూడా ఇంకా మంచి సినిమాల్లో మంచి ఉన్నత స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ చిరంజీవి గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కాకా అనే సినిమా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సినిమా కూడా మంచి విజయవంతంగా ఆడాలని చెప్పి ఆయన ప్రజా జీవితంలో, సినిమా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు ఆయనకి ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సెప్టెంబర్ మొదటి వారంలో అనకాపల్లికి గోదావరి జలాలు, అనకాపల్లి తర్వాత విశాఖకు తరలింపు, గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతం, జలాల సరఫరా ప్రణాళిక వేగవంతం చేస్తామన్న చంద్రబాబు. రేవంత్ అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ సాధారణమేనన్న రామచంద్రరావు. విదేశీ పర్యటనలకు కేంద్ర అనుమతి సాధారణ ప్రక్రియ. రేవంత్ పర్యటనపై అనవసర రాజకీయాలు వద్దన్న వ్యాఖ్య. గతంలోనూ సీఎంల విదేశీ పర్యటనలకు అనుమతులు ఆగాయన్న రామచంద్రరావు. తాడిపత్రలో తనని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్న కేతిరెడ్డి. జేసీ ప్రభాకర్ పై కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శలు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు, ఎలాంటి ఆరోపణలకైనా చట్టపరంగా ఎదుర్కొంటారన్న కేతిరెడ్డి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులు పనిచేయడం లేదన్న శ్రీనివాస్ గౌడ్. ఉద్యోగుల జీతాల నుంచి కోతలు, హెల్త్ కార్డులు మాత్రం పనిచేయవా? హెల్త్ కార్డుల నిధులపై ప్రభుత్వం లెక్కలు చెప్పాలన్న శ్రీనివాస్ గౌడ్. ఉద్యోగుల ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం. పేదల సొంతింటి కల కోసం వేల ఇళ్ల నిర్మాణమన్న బొమ్మ మహేష్.
నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు. పేద కుటుంబాలకు సొంత ఇళ్లు అందించడమే లక్ష్యం. 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి చర్యలు. ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.